హాయ్ అండి. ఈరోజు చూపించబోతుంది ఇడ్లీకి దోశకి రెండు కలిపి ఒకే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. అంటే ఇది రాయలసీమలో అందరికీ తెలుసు. అంటే ఒకే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు ఉద్దిపప్పుకి అదే కప్పుతో 4 కప్పులు బియ్యం తీసుకోవాలండి. అందులో కొన్ని మెంతులు వేసుకున్నాను. అండ్ ఇక్కడ నీళ్లు మునిగేటట్లు, బియ్యం మునిగేటట్లు రాత్రంతా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే దాన్ని బాగా కడిగేసుకొని, మీకు ఏంటంటే బియ్యం పొద్దున కడిగేసుకోవడం కంటే రాత్రి కడిగేసుకోవడం బెస్ట్. బియ్యం తునిగిపోతుంది. అందుకని ఇలాగా రాత్రి మిగిలిన అన్నం కానీ లేదంటే కొంచెం మిగిలిన అన్నాన్ని ఇలాగా నాకు 2 గుప్పిళ్ళకి నేను ఇక్కడ అన్నం వేస్తున్నాను. అలాగే ఇక్కడ అటుకులు అనేది నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ అటుకులు కొంచెం నానబెట్టుకుంటే, అంటే ఇక్కడ మనం పిండి రుబ్బేటప్పుడే నానబెట్టుకుంటే మనకి ఈ ఇడ్లీ అని దోశలు కానీ బాగా వస్తాయి. ఈ టిప్ని మర్చిపోవద్దండి. అటుకులు వేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను మామూలుగా, మీకు గ్రైండర్ చాలామంది దగ్గర ఉండకపోవచ్చు, మిక్సీలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను మీకు మిక్సీలో చూపిస్తానండి. నాకు గ్రైండర్ ఉన్నా కూడా నేను మిక్సీలోనే చూపిస్తున్నాను మీకు. సో మిక్సీలోని ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం గ్రైండర్లో అనుకోండి, బాగా పిండి అనేది కొంచెం బరకగా వేసుకుంటాము, అంటే కొంచెం రాలుగా తగలాలి. ఇది మిక్సీ అనుకోండి, చాలా స్మూత్గా వేసుకుంటాము. చూసుకొని కొంచెం ఇడ్లీకి అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా రఫ్ ఇడ్లీ తినే ఫీలింగ్ రావాలి అనుకునే వాళ్ళకి కొంచెం ముందుగానే ఆపేసుకోవాలి. మామూలుగా అయితే దోశలకి అట్లయితే స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా మామూలుగా మీరు గట్టిగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మిక్సీ పాడైపోతుందంటే కొంచెం నీళ్ళుగానే వేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి. నేను ఈరోజు చెప్పబోయే బ్యాటర్ వాటరీగానే ఉంటుంది, కానీ ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగా వస్తాయి. సో ఇలాగా మొత్తం పిండి కూడా మనం ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. బయట కూడా మనం ఆడించుకొని రావచ్చు. సో ఇట్లాగా మొత్తం పిండిని అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు నేను బాగా కలిపేసుకున్నాను. ఇందులో అన్నీ వేసాం కాబట్టి, మెంతులు అన్నీ వేసాం కాబట్టి అన్నీ కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేయాలండి. 4 నుంచి 6 గంటల వరకు పులవాలన్నమాట. ఇడ్లీకి దోశకు కానీ పిండి పులిస్తేనే మనకి బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, బబుల్స్ వచ్చాయి, అలా రావాలన్నమాట. అంటే పిండి ఇక్కడ పులిసిపోయింది. ఇప్పుడు ఇది 4 నుంచి 5 గంటలు బాగా పులిసిపోయింది. సో ఈ పిండిని బౌల్లో ఎలా కలుపుకున్నాను మీరు చూడండి. బౌల్లో ఇప్పుడు మనం ఫస్ట్ పిండిని వేసుకుందాం. ఆ పిండిలో మనం ఏం వేసుకోలేదు. కొంతమంది ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటారు. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి తొందరగా పులిసిపోతుంది, అంటే ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది. అలా వేసుకోకండి, మామూలుగా ప్లెయిన్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను దానికి తగ్గట్లు. అండ్ ఇందులో సోడా పిండి కూడా కొంచెం వేసుకుంటున్నాను. సోడా అనేది కొంతమంది వేయరు, అది పిండి ఎక్కువ పులిస్తే వేయకూడదు. ఇప్పుడు పిండి పులవలేదు కాబట్టి అంతగా నేను కొంచెం వేసాను. అండ్ ఇందులో స్పూన్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. తర్వాత ఇక్కడ షుగర్ అనేది హాఫ్ టీ స్పూన్. తర్వాత ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని పిండి అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదండి, అలా అని చెప్పి మరీ నీళ్ళగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు ఎలా వేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకున్నాం కదా, దోశల పెనుముని, దాన్ని ఇప్పుడు నేను ఆనియన్తో కొంచెం అలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. మీ దగ్గర బ్రష్ ఉన్నా ఓకే. ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల మనకి దోశ కింద అడుగు అంటుంది అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మనం దోశని నార్మల్గా ఒక గరిటె కానీ ఒక 1.5 గరిటె కానీ వేసుకొని నీట్గా ఇలా దోశ వేసుకున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ఫస్ట్లో బిగినర్స్కి అయితే కొంచెం అలవాటు అయ్యేంత వరకు సరిగ్గా రాదు, తర్వాత వేగ నీట్గా వచ్చేస్తుంది దోశలు. చూసారు కదా మన దోశ అనేది ఎంత ఎర్రగా వచ్చిందో. మనం ఇందులో మెంతులు అండ్ పిండి కలిపేటప్పుడు షుగర్ వేసాం కాబట్టి దోశలు అనేవి ఎర్రగా బాగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా మనం ఉట్టి దోశలు తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను రెండో దోశ కూడా మీకోసం వేసి చూపిస్తున్నాను. చాలా నీట్గా వస్తుందండి. అండ్ ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన అది కొంచెం పచ్చిగా లేకుండా ఉడికిపోయి చాలా మెత్తగా ఉంటుంది దోశలు. సో మీకు మెత్తగా కావాలంటే ఇలా మూత పెట్టుకొని దోశలు వేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. సో మీకు దోశలు చాలా పర్ఫెక్ట్గా, రంగు కూడా చాలా ఎర్రగా వస్తాయి అన్నమాట. మనకి బయట హోటల్స్లో ఉంటాయి కదా ఎర్రగా, ఎలా వస్తాయి అనుకుంటారు. సో అక్కడ వాళ్ళు పిండిలో
వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేస్తారు. సో చూసారు కదా, దోశలు చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతే రుచిగా ఉంటాయి. డెఫినెట్గా ఇది ట్రై చేసి మీకు అందరికీ యూస్ఫుల్ అయిందని అయితే కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.